ఒక 2 వారాలు నేను డైరీకెళ్ళకపోయేసరికయితే చాలా అంటే చాలా జరిగిపోయాయండి. మా బుడ్డోడు గూడా పెద్దోడయిపోయాడు. నాకైతే ఈ మధ్య టైఫాయిడ్ ఫీవరొచ్చి నేనైతే అస్సలు వెళ్ళకుండా మానేశాననమాట. తర్వాత మా హస్బెండ్‌కి గూడా టైఫాయిడ్ అనమాట. నాకొచ్చినా నేను ఇంట్లో కూర్చోగలుగుతాను గానీ, ఓనర్‌లకొస్తే ఖచ్చితంగా పోవాలనమాట ఏ పనైనా సరే. ఏ బిజినెస్‌లు చేసుకునే వాళ్ళకైనా అండి అస్సలు బాగలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వెళ్లి ఉండాల్సిందే. ఎందుకంటే లక్షల్లో పెట్టుబడి పెట్టి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకస్సలు నిద్ర గూడా పట్టదనమాట. అక్కడ ఏం జరుగుతుంది అని మన ప్రాణాలు తీసేస్తారనమాట. దాని బదులు వాళ్ళని ఆ ప్లేస్‌కి పంపించేయడమే మనకి మంచిది అనేసి అనిపిస్తుంటుందనమాట లాస్ట్‌కొచ్చేసరికి. సో, ఇంక నేనైతే డైరీకెళ్ళాను. మా బుడ్డోడు పెద్దోడయిపోయాడు. చూస్తే అస్సలు భలే యాటిట్యూడ్ అనమాట. రాను గూడా రాలేదు. మళ్ళీ కొంచెం సేపు తర్వాత అక్కడ కూర్చొని బసవా అనగానే వచ్చేసాడనమాట. ఇంకొంచెం చూడండి. ఇక్కడైతే మన కర్రోడు కనిపిస్తాడు. వీడి గురించి నేను మళ్ళీ మాట్లాడతాననమాట. ఇంకా యాజ్ యూజువల్ మా బారుకయితే బాగా కోపం అనమాట. ఎందుకంటే డైరీకెళ్ళగానే ఫస్ట్ ఆ మేడమ్ దగ్గరికెళ్ళిపోవాలి. ఆమె దగ్గరికెళ్ళిపోతే ఆమె అయితే హ్యాపీ ఫీల్ అయిపోయిద్దనమాట. అప్పుడు మన దగ్గరకొస్తది. లేదంటే తోకతోనో, కాలుతోనో ఇంక కొడతా ఉంటదనమాట ఎళ్లి పక్కన కూర్చున్నంత సేపు. ఇంక పాపం ఎలానో కొంచెం సర్దుకొని ఇంక ఎళ్ళిన కొంచెం సేపటికైతే నా దగ్గరకొచ్చి పలకరించింది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మంచి కంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.